హరే కృష్ణ. డియర్ డివోటీస్, మనం 30 రోజులుగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. నరసింహ చతుర్దశి సందర్భంగా ఈ యొక్క ప్రతిరోజు కూడా ఒక నరసింహ క్షేత్రం గురించి మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ భగవంతుని దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం వర్చువల్ గా. సో ఈ రోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క క్షేత్రం గురించి. సో ఈ యొక్క వేదాద్రిని పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు. నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు. అతి ప్రాముఖ్యమైన అద్భుతమైన నరసింహ క్షేత్రాల్లో ఒకటి కింద చెప్తారు. సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ యొక్క పంచ నరసింహ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వయంభూ. స్వయంగా సెల్ఫ్ మేనిఫెస్టెడ్ డీటీస్ అన్నమాట. స్వయంభూ అన్ని కూడా అర్చామూర్తులందరూ అక్కడ స్వయంభూ. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి యాక్చువల్‌గా ద్రవిడ దేశం అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి పంచ నరసింహ క్షేత్రంలో. సో మనందరికీ తెలుసు అక్కడ ఉన్న అమ్మవారు అందరూ కూడా రాజ్యలక్ష్మి దేవి ఉంటారు. అక్కడ అమ్మవారి కింద ఈ యొక్క పంచ నరసింహ క్షేత్రాల్లో అమ్మవారు రాజ్యలక్ష్మి దేవి పేరుతో ఆరాధింపబడుతూ ఉంటారు. సో ఇయన్నీ కూడా ఈ పంచ నరసింహ క్షేత్రాలన్నీ కూడా మంగళకరమైనవి. సో కేవలం దర్శన మాత్రం చేతనే అనేక సమస్యల నుంచి ముక్తి, అలాగే ఈ భౌతిక ప్రపంచం నుంచి కూడా ముక్తిని ప్రసాదించే అద్భుతమైన మంగళకరమైన క్షేత్రములన్నమాట అవన్నీ కూడా. సో ఈ పంచ నారసింహ క్షేత్రములు ఏమిటంటే, ఒకటి యోగానంద నరసింహస్వామి మట్టపల్లి తెలంగాణలో ఉంది. రెండవది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వాడపల్లి తెలంగాణ. మూడవది శ్రీ వజ్ర నరసింహస్వామి కేతావరం ఆంధ్రప్రదేశ్. శ్రీ పానకాల నరసింహస్వామి మంగళగిరి ఆంధ్రప్రదేశ్. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐదవది ఏంటంటే శ్రీ యోగానంద నరసింహస్వామి వేదాద్రి ఆంధ్రప్రదేశ్. సో ఈ 5 కూడా పంచ నరసింహ క్షేత్రములు పరమ ప్రాముఖ్యమైనవి. అందులో మనం ఇప్పుడు చివరిదైన వేదాద్రి లక్ష్మీ నరసింహ భగవాన్ గురించి చెప్పుకుందాం. సో ఇవన్నీ కూడా కృష్ణా నది దరిదాపుల్లోనే ఉంటాయి. అక్కడున్న అద్భుతమైన కొండల మీద స్వామి వెలవటం అనేది స్వయంభూ కింద రావటం అనేది జరిగింది. సో ఈ యొక్క వేదాద్రి, ఈ యొక్క యోగానంద లక్ష్మీ నరసింహస్వామి జగ్గయ్యపేట నుంచి చాలా దగ్గరన్నమాట. 9 కిలోమీటర్స్, 7-9 కిలోమీటర్స్‌లో ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి కూడా చాలా దగ్గర. ఆహ్, మనం బస్ తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే కొంతమంది ఈ యొక్క నది మాధ్యమంగా, కృష్ణా నది మాధ్యమంగా కొన్ని దగ్గరలో ఉన్న విలేజ్ వాళ్ళందరూ కూడా పడవలో కూడా వస్తారంట ఈ యొక్క ఆలయానికి. ఎందుకంటే నదికి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి. సరే అయితే ఈ యొక్క ఇది నరసింహ క్షేత్రాలు ఒకటి అవ్వటం ఒకటి ప్రాముఖ్యం అంటే, ఇంకొకటి ఏంటంటే వేదాద్రి అనేది ఒకటి కాదు. మొత్తం 5 లక్ష్మీ నరసింహ స్వాములు 5 మూర్తుల కింద వెలుస్తారు. అలాగే అహోబిలం అంటే ఇక్కడ 9 మంది నవ నారసింహులు. కింద ఇంకొక నారసింహం మొత్తం 10 మంది ఎలా అయితే ఉంటారో. సో ఇక్కడ వేదాద్రి అంటే మొత్తం 5గురు ఉంటారు. 5 మూర్తులుంటాయి. 5 మూర్తుల గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రదేశం అంతా కూడా. సో ఒకసారి నేను మీకు పిక్చర్ కూడా షేర్ చేస్తాను. ఓకే. కనిపిస్తుందండి పిక్చర్ మీకు? ఎస్ మాతాజీ, బాగుంది, కనిపిస్తుంది. ఓకే. ఎప్పుడు కనబడుతుంది, లోపల ఇంకా ఏం కనపడదు. ఇదన్నమాట. ఇది వేదాద్రి నరసింహస్వామి. ఇది మనం పైన చెప్పుకున్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారిక్కడ. ఇదన్నమాట. సో ఇలా ఉంటుంది బయట. ఈ నది పక్కన ఇంత అద్భుతంగా చాలా బావుంటుందన్నమాట టెంపుల్. సో ఇది ఎగ్జాక్ట్ అంటే ఇదొక లొకేషన్. ఇదంతా కూడా వేదాద్రి కదండీ! ఎందుకు ఇది వేదాద్రి? ఇక్కడే స్వామి ఎందుకు వెలిసారో, ఇక్కడ 5 మూర్తుల కింద స్వామి ఏ విధంగా ఉన్నారు అవన్నీ మనం తెలుసుకుందాం. రైట్. సో ఈ యొక్క వేదాద్రి అంటే వేదములే కొండగా అయిన ప్రాంతం. పేరులోనే ఉంది కదండీ! వేదములు ఎందుకు కొండగా అవ్వాల్సి వచ్చింది? అక్కడ ఎందుకు స్వామి వెలిసారు? అన్నది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం 5 నరసింహ క్షేత్రములు ఉంటాయని చెప్పుకున్నాం కదా వేదాద్రికి. ఏంటంటే ఒకటి జ్వాలా నరసింహ, రెండవది శాలిగ్రామ నరసింహ, మూడవది వీర నరసింహ, నాలుగవది శ్రీ యోగానంద నరసింహ, ఐదవది లక్ష్మీ నరసింహ. మొత్తం 5గురు కింద తీసుకుంటారు. ఈ 5 కూడా పంచతత్వాలకు కూడా రిప్రజెంట్ చేస్తారు. అవి కూడా చెప్పుకుందాం మనం. అలాగే ఈ 5 మూర్తుల్ని కూడా ఒక్కొక్కళ్ళు ఒకటైతే ఒకళ్ళు బ్రహ్మదేవుడు స్థాపించిందైతే, ఒకళ్ళు మునులు స్థాపించిందైతే, ఒకటి మానవ మాతృలు స్థాపించింది. ఆ విధంగా చాలా అద్భుతంగా ఉంది. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్‌గా ఈ వివరణ అంతా కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది.
అని చెప్తారు ఆచార్యులు. సో, ఇక్కడ యోగానంద నరసింహస్వామి అసలు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆవిర్భవించారు అంటే, సో, పూర్వానికి ఒక రాక్షసుడు సోమకాసురుడని ఒక రాక్షసుడున్నాడంట. సో, ఆ సోమకాసురుడు ఏం చేశాడు? బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలన్నీ కూడా దొంగలించాడు. సో, వేదాలన్నీ దొంగలించాడు. ఆయన ఎక్కడికెళ్లి దాక్కున్నాడు? సముద్రం అడుగులోకి వెళ్లి దాక్కున్నాడు. వేదాలన్నీ పట్టుకొని. అప్పుడు మళ్ళీ బ్రహ్మగారు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. మళ్ళీ నా వేదాలు నాకు తిరిగి ఇప్పించండి. మళ్ళీ నా సృష్టిని కంటిన్యూ చేయాలి. ఈ రాక్షసుడు నా దగ్గర నుంచి ఈ విధంగా తీసేసుకొని దొంగలించి తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను రక్షించండి అంటే అప్పుడు ఆయన మళ్ళీ మత్స్యావతారం, మత్స్య రూపుడు కింద ఆయన అవతారం తీసుకొని ఆయన ఏం చేస్తాడు? ఈ సోమకాసుడిని సంహరించి మళ్ళీ ఆ రాక్షసుడి నుంచి ఆ వేదాలన్నీ తీసుకొనొచ్చి బ్రహ్మగారికి ఇస్తారు. సో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రతీదీ కూడా ఒక పర్సన్. వేదములు 4 వేదములంటే 4 వేదములు 4 పర్సన్స్ అవి. సామవేదానికి ఒక పర్సన్ ఉంటారు. ఋగ్వేదానికి ఒక ప్రతీది కూడా ఒక పర్సన్. కదండీ! ప్రతీదీ కూడా చేతనం కలిగి ఉంటది. ప్రతీది ఒక పర్సన్. అప్పుడు ఈ 4 వేద పురుషులు ప్రార్థిస్తారంట. ఆ యొక్క ఎవరైతే మత్స్యావతారంగా వచ్చారో ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. సో, మీరు మమ్మల్ని ఉద్ధరించారు కాబట్టి మా ప్రార్థన ఏంటి అంటే, మీరు మా తల మీద ఎప్పుడు కొలువుండాలి. హ్మ్. సో, మా తల మీద ఎప్పుడు మీరు కొలువుండాలి. సో, మాకీ వరాన్నివ్వండి. సో, అప్పుడు స్వామి చెప్తారంటే, సరే అయితే ప్రస్తుతానికి మీరిక్కడ వేదాద్రి, ఈ యొక్క కొండ కింద ఇక్కడ ఉండండి. ఈ యొక్క నదీ కృష్ణా నదీ తీరం దగ్గర. సో, ఎప్పుడైతే నేను మళ్ళీ నారసింహుడి కింద వచ్చినప్పుడు హిరణ్యాక్షుడిని ఈ యొక్క హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నేనొస్తాను. నేనిక్కడ ఆవిర్భవిస్తాను స్వయంభూ కింద. అప్పుడు మీ తల మీద మీ యొక్క ఏదైతే శిఖరం ఉంటుంది కదా! కొండకి ఆ వేద శిఖరం అంటారు. సో, ఆ శిఖరం పైన నేను వెలుస్తానని చెప్తారు. సో, సరే వీళ్ళందరూ సంతోషపడతారు. సంతోషపడిన తర్వాత మరి ఇక్కడ ఈ కొండలెక్కడున్నాయి? కృష్ణా నది దగ్గర. అప్పుడు కృష్ణా నది కూడా ప్రార్థిస్తుందంట. స్వామి నాకు కూడా అనుగ్రహం ఇవ్వండి. నేను కూడా రెగ్యులర్‌గా మీ పూజ చేసుకునే అనుగ్రహం ఇవ్వండి. వేదాలకిచ్చారు బావుంది. వేదాల కొండ పైన వేద శిఖరం పైన వెలుస్తా అన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? నేను ప్రతిరోజు మిమ్మల్ని అర్చించుకోవాలి కదా! నన్ను కూడా అనుగ్రహించండి. సో, స్వామి నవ్వుతూ అంటారు. అంటే సరే అయితే మీ ఇద్దరి కోరిక ఆల్‌మోస్ట్ అట్ ద సేమ్ టైమ్ నెరవేరుతుంది అని చెప్తారు. సో, వీళ్ళిద్దరు చక్కగా ప్రార్థిస్తారు. అక్కడ వేదాలేమో అలా కొండ వేదాద్రి కింద అయిపోయి అలా ఉంటారు. సో, కృష్ణాదేవి మాత కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు స్వామి వస్తాడో నేను అర్చించుకోవాలని. సో, ఈ విధంగా జరుగుతుంది. సో, ఎప్పుడైతే మళ్ళీ మనకి ఈ యొక్క హిరణ్యకశిపుడిని ఎప్పుడైతే సంహరించిన తర్వాత సో, స్వామి ఏదైతే ఈ యొక్క వేద పురుషులకిచ్చిన మాట ప్రకారం స్వామి వచ్చి కొండ పైన జ్వాలా నరసింహుడి కింద ఆయన ఆవిర్భవిస్తారు. అది ఇప్పుడు చూపిస్తాను జ్వాలా నరసింహ స్వామిని. ఆయన చుట్టూరు పుట్ట ఉంటుందన్నమాట. సో, పుట్టలో ఆయన ఆవిర్భవించడం అనేది జరిగింది. ఓకే. సో, ఈయన జ్వాలా నరసింహ కనిపిస్తున్నారు కదండీ! ఇదంతా కూడా పుట్ట. ఎనకాలంతా కూడా పుట్ట భాగం. సో, ఇక్కడ ఈయన ఈ విధంగా జ్వాలా నరసింహుడి కింద ఇక్కడ శంఖ చక్రం ఉంటాయి. సో, ఈ రూపంలోనే ఉంటాడాయనక్కడ. ఓకే. సో, సో, ఈ రూపంలో జ్వాలా నరసింహుడి కింద ఆయనక్కడ దర్శనమిస్తారు. సో, ఇక్కడ ఇదిలా ఉంటుంది. దీని పక్కనే యాక్చువల్‌గా జయ, విజయ ఉంటారు. దాని పక్కన క్షేత్రపాలకుడైన దక్షిణామూర్తి శివలింగం ఉంటుంది కదండీ! సో, ఈ విధంగా ఇదెక్కడుంటుందంటే, ఈ వేదాద్రి కొండ పైన ఉంటాడు ఈయన ఈ విధంగా. ఎక్కడ? కొండ పైన, శిఖరం పైన. సో, ఎప్పుడైతే ఇప్పుడు మన ప్రెజెంట్ టెంపుల్ ఏదైతే ఉందో లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రి అక్కడి నుంచి పక్కన స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ మార్గం ద్వారా వెళ్తే పైకెక్కితే ఆ శిఖరం పైన వేదాద్రి పైన శిఖరం పైన ఈ విధంగా జ్వాలా నరసింహుడి కింద ఈయన పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈయన అగ్నితత్వం అని చెప్తారు. జ్వాల కదా! అగ్నితత్వం. సో, అగ్నితత్వం అని చెప్తారు. సో, ఈ విధంగా ఆయన జ్వాలా నరసింహుడి కింద ఒక ఈ యొక్క వేదాలకిచ్చిన మాట ప్రకారం ఆయన ఆవిర్భవిస్తారు. స్వయంభూ ఆయన. సో, ఆ తర్వాత అప్పటినుంచి కూడా అక్కడ వేదములన్నీ కూడా అర్చించుకుంటాయి. సో, అందరూ కూడా అక్కడ అర్చించుకుంటారు జ్వాలా నరసింహుడి కింద. సో, ఒకసారి బ్రహ్మదేవుడికి ఆహ్, ప్రార్థిస్తారన్నమాట భగవంతుడిని. సో, మీరు నా బ్రహ్మలోకంకొచ్చి మీరు నా సేవలను అందుకోవాలి. నా వర్షిప్ అంతా అందుకోవాలని చెప్తారు. సరే అయితే నరసింహ భగవాన్ ఒక శాలిగ్రామం కింద ఆయనకి అపియర్ అవ్వటం జరుగుతుంది. ఆ శాలిగ్రామాన్ని తీసుకొని ఆయన ఎప్పుడైతే సత్యలోకానికి వెళ్తున్నారో, ఆ సత్యలోకం అంతా కూడా ఫైర్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ శాలిగ్రామం అంత హీట్ వస్తుందన్నమాట ఆయన దగ్గర నుంచి. నరసింహుడు కదా ఆయన. ఉగ్ర నరసింహుడు కదా! సో, అప్పటికి ఆయన అనుకుంటాడు. సో, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇంత వేడుందని చెప్పి ఆయనొచ్చి ఇక్కడ ఏం చేస్తారంట, ఈ యొక్క కృష్ణా నదిలో ఇక్కడ ఆయన ప్రతిష్ఠాపన చేస్తారు. అదే శాలిగ్రామ నరసింహ స్వామి.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈయన సాలిగ్రామ నరసింహస్వామి. ఇలా నదికి దగ్గరలోనే అంటే మనం వెళ్ళవచ్చనమాట. కొంచెం వాటర్ తక్కువున్నప్పుడు మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు. లేపోతే ఈ విధంగా సాలిగ్రామ నరసింహ భగవాన్ కింద ఆయన దర్శనమిస్తారు. ఈ విధంగా ఏదైతే కృష్ణా నది అమ్మవారికి ఏదైతే వరం ఇచ్చాడో ఆయన, ఆ విధంగా ఎప్పుడు కూడా కృష్ణా నది ఆవిడ అమ్మవారు ఎప్పుడు కూడా ఈయన్ని ఈ విధంగా సేవించుకుంటారు. దీని దగ్గరలోనే దీనికి ముందు ఎవరుంటారంటే ఒక మకర లింగేశ్వర స్వామి. ఇక్కడ మనకి వాటర్‌లో కనిపించట్లేదు. ఇక్కడ ఒక లింగం ఉంటుంది. ఆయన క్షేత్రపాలకుడు. ఆయన ఎవరంటే మకర లింగేశ్వర స్వామి క్షేత్రపాలకుడు కింద ఈ సాలిగ్రామ నరసింహ స్వామిని ఆయన రక్షిస్తూ ఉంటారనమాట. సో, బ్రహ్మగారు అప్పుడు ఇక్కడికొచ్చి ఆ వేడి అక్కడ సత్యలోకానికి చాలా వేడయిపోయిందని చెప్పి తీసుకొనొచ్చి ఇక్కడ కృష్ణా నది దగ్గర ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆయన ఇక్కడ ఆరాధన చేసుకుంటారు. ఆ విధంగా బ్రహ్మగారికి ఇచ్చిన వరం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ కృష్ణా నదికి ఇచ్చిన వరం కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా కృష్ణా నది ఎప్పుడు కూడా నిరంతరంగా స్వామిని ఈ విధంగా సేవించుకుంటారు. సో, ఇక్కడ మకర లింగేశ్వర స్వామి అంటారు. ఎప్పుడైతే వాటర్ లెవెల్ తక్కువుందో మనం ఆయన్ని దర్శించవచ్చు. మకర లింగేశ్వర స్వామి. సో, ఈ విధంగా స్వామి 2 రూపములయిపోయాయి. దీన్నేమంటారంటే పంచభూతములలో జలం. జలానికి ఎందుకంటే వాటర్‌లో ఉంటాడు కదా ఈయన. సో, దానికి రిప్రజెంటేషన్ అని చెప్తారు. సరే అయితే ఇప్పటికి ఇద్దరైపోయారు కదండీ! ఇద్దరైపోయారు. ఎవరు? జ్వాలా నరసింహస్వామి, అలాగే ఆయన వేద శిఖరం పైన ఉంటాడు. పుట్ట ఉంటుంది. పక్కనంతా కూడా పుట్టే ఉంటుంది. సో, దాని పక్కన ఆయన ఉంటాడు. అది కూడా పుట్టలో నుంచి వచ్చాడాయన అని చెప్తారు. ఈయన అగ్నితత్వం. సో, తర్వాత మనం చెప్పుకుందాం సాలిగ్రామ నరసింహస్వామి. సో, ఆయన బ్రహ్మదేవుడు అలాగే కృష్ణా నది మాత ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. సో, ఫస్ట్ స్వయంగా స్వామి వచ్చారు. సో, ఈ రెండవ సాలిగ్రామ నరసింహస్వామిని బ్రహ్మదేవుడు అక్కడ ప్రతిష్టాపన చేస్తారు. రైట్. సో, మూడవదేంటంటే వీర నరసింహ. సో, వీర నరసింహ ఎవరంటే పక్కనే ఒక 5 కిలోమీటర్స్‌లో గరుడాచలం అని ఒకటుంటుందనమాట. సో, మీకు చూపిస్తాను. అక్కడ గరుడ దేవుడు ప్రార్థిస్తాడు స్వామిని. అప్పుడు స్వామి మళ్ళీ దర్శనం ఇవ్వటం అయన్నీ జరుగుతుంది. అక్కడ ఈయన వీర నరసింహ ఇలా ఉంటారనమాట. ఇది వీర నరసింహ స్వామి. సో, వీర నరసింహుడి కింద ఇక్కడ గరుడుడు ప్రతిష్టాపించిన ఆలయం అన్నమాట. సో, అందుకని దీన్ని వీర నరసింహ. సో, ఇది ఒక గుహలో ఉంటుంది. ఇదంతా కేవ్. ఒక కేవ్‌లో ఉంటాడు ఈయన. అందుకని ఈయన భూతత్వం, ఎర్త్‌ని రిప్రజెంట్ చేస్తారు. భూతత్వం అని చెప్తారు కదండీ! సో, ఈ విధంగా 3 నరసింహస్వాములు అయిపోయారు. సో, ఇంకా 4వ నరసింహస్వామి ఎవరు? మన యోగానంద నరసింహస్వామి. సో, ఎప్పుడైతే ఈ విధంగా ఒకసారి త్రేతాయుగంలో ఋష్యశృంగ ముని ఎప్పుడైతే ఈ వేదాద్రి హిల్ పక్క నుంచి వెళ్తూ ఉంటాడాయన. ఆళ్ళు మామూలుగా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఈ వేదాద్రి హిల్ చుట్టూరు తిరుగుతూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వేదాద్రి మౌంటైన్ అంతా కూడా. సో, అనుకుంటాడు ఇక్కడ చాలా నది ఉంది. ఎందుకంటే తపస్సు చేసేవాళ్ళు ఏం కావాలి? నది కావాలి, ప్రశాంతమైన వాతావరణం కావాలి. సో, అలా ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క వేదాద్రి చుట్టూరు వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఎవరో కూడా చాలా అద్భుతంగా సామవేదాల్లో ఉన్న మంత్రాలన్నీ భగవంతుని కీర్తన కోసం ఉపయోగించేవని ఎవరో రిసైట్ చేస్తున్నారన్నమాట. పాడుతున్నారు. సో, ఆళ్ళు ఆలోచిస్తారు ఎక్కడి నుంచొస్తుంది ఈ శబ్దం? ఎవరు ఇంత అద్భుతంగా భగవంతుని కీర్తిస్తున్నారు? సో, అలా కొండ ఎక్కేసి పైన వాళ్ళు జ్వాలా నరసింహని దర్శనం చేసుకుంటారు. జ్వాలా నరసింహని దర్శనం చేసుకుంటారు. కింద సాలిగ్రామ నరసింహని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఈ యొక్క కొండ మధ్య భాగానికొచ్చిన తర్వాత లోపల ఒక ఎంట్రన్స్ ఉంటుందండి. అక్కడ లోపలికెళ్ళిన తర్వాత వాళ్ళేదైతే వింటున్నారో అది ఇంకా చాలా ఇంటెన్సిఫైడ్‌గా ఇనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఆయనకి యోగానంద నరసింహస్వామి అది యోగిక్ పోస్చర్‌లో ఉంటారు. సో, అది మీకు చూపిస్తాను. సో, ఆయన లభించడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఇన్‌స్టాల్ చేస్తారు ఆయన్ని యోగానంద నరసింహస్వామి. ఈయనన్నమాట. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. సో, ఈయన వాయుతత్వానికి రిప్రజెంటేషన్. ఎందుకంటే యోగిక్ పొజిషన్‌లో ఉన్నాడు కదా ఆయన. సో, అందుకనే ఈయన ఈ ఏమంటారు పంచభూతాల్లో వాయుకి రిప్రజెంటేషన్ అని చెప్తారు కదండీ! సో, ఈయన కేవ్‌లో ఉంటారు. ఈయన్ని ఎవరు స్థాపిస్తారు? మన ఏమంటారు? ఋష్యశృంగముని స్థాపిస్తారు. సో, మొదటిది భగవంతుడు స్వయంభూ, తర్వాత బ్రహ్మగారు, తర్వాత గరుడుడు, ఈయన ఋష్యశృంగముని స్థాపించింది. సో, ఇంకా ఐదవది చూద్దాం. ఐదవది ఎవరు? ఈయన లక్ష్మీ నరసింహ స్వామి. ఈయన వేదాద్రి యోగ నరసింహస్వామి అని చెప్తారు. బట్ ఎగ్జాక్ట్‌గా ఏంటంటే ఈయన లక్ష్మీ నరసింహస్వామి.
సో కొంతమంది ఏమని చెప్తారు, అక్కడ వనదేవత ప్రార్థించింది, నేను కూడా ఆరాధన చేసుకోవాలని, అప్పుడు ఈయన లక్ష్మీ నరసింహస్వామి కింద రావటం జరుగుతుంది. బట్ ఏమవుతుందంటే అక్కడ ఎవరైతే అద్భుతమైన ఆచార్యులు, మన భౌతిక ప్రపంచంలో ఎవరైతే మన ఆచార్యులు ఉంటారు కదా, ఉత్తమమైన వారు కదండి, వాళ్ళు ప్రతిష్టాపన చేసింది. మనం చెప్పుకున్న ఫస్ట్‌ది భగవంతుడు, తర్వాతది బ్రహ్మగారు, తర్వాతది గరుడుడు, తర్వాత ఋషశృంగముని. ఇదెవరంటే మానవుల్లో ఉన్నతమైన వారు, మన ఆచార్యులు ఇన్‌స్టాల్ చేసిందనమాట. ఇది వేదాద్రి యోగ నరసింహ స్వామి. సో ఈయన దేనికంటే ప్రతీక, దేనికంటే లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు కూడా ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. ఆకాశంలో విహరిస్తూ ఉంటారు కాబట్టి ఈయన ఆకాశ తత్వానికి రిప్రజెంటేషన్ అని వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా ఇక్కడ లోపల ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఈ యొక్క లక్ష్మీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆయన వేద శిఖరం పైన ఉంటాడు. రెండో ఆయన నదిలో ఉంటాడు. మూడో ఆయన వీర నరసింహస్వామి గరుడాచలం పక్కన 5 కిలోమీటర్స్ వేదాద్రి నుంచి అక్కడికి వెళ్ళాలి. సో 4, 5 ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు. మెయిన్ టెంపుల్‌లో ఉంటారు. ఇందాక మనం చూపించిన టెంపుల్‌లోనే యోగానంద నరసింహస్వామి, అలాగే ఈయన లక్ష్మీ నరసింహస్వామి. వీళ్ళిద్దరూ కూడా మెయిన్ ఆల్టర్‌లో ఉంటారు. సో ఈయన లక్ష్మీ నరసింహస్వామి పక్కన ఇద్దరు తాయారులు ఉంటారు. అక్కడ 2 ష్రైన్స్ ఉంటాయి అటు ఇటు. సో ఫస్ట్ మధ్యలో అయితే స్వామి ఒక్కడే ఉంటాడు. అటు ఇటు అమ్మవార్లు ఉంటారు. అక్కడ రాజ్యలక్ష్మీదేవి అమ్మవారు, ఇంకొకటి గోదాదేవి. గోదాదేవి అని చెప్తారు. ఆవిడ చెంచలక్ష్మి అంటారు, గోదాదేవి అంటారు. బట్ ఇక్కడ గోదాదేవి కింద ప్రాముఖ్యంగా చెప్తారు. సో ఆ విధంగా ఇద్దరు తాయారులుంటారు. రాజలక్ష్మీదేవి మరియు గోదాదేవి. రైట్. సో అంతే కాకుండా అక్కడ ఆళ్వార్ సన్నిధి ఉంటుందన్నమాట. సో ఆళ్వార్స్ మనకి తెలుసు కదా, ఎవరైతే శ్రీ సాంప్రదాయంలో ఉన్న ఆళ్వార్స్ వాళ్ళు కీర్తిస్తారు కదండీ! ఎప్పుడైతే అక్కడ స్వామి ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు కీర్తిస్తారు. అహోబిలంలో కీర్తించారు. అలాగే ఇక్కడ కూడా కీర్తిస్తారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ జ్వాలా నరసింహ, అలాగే అక్కడ కొన్ని కేవ్స్ ఉంటాయన్నమాట. గుహలు కదా అన్నీ కూడా. అక్కడ గుహలో ఒకళ్ళుంటారు. చెంచులక్ష్మి అమ్మవారి చిన్నది ఒక గుహలో, అక్కడ చెంచులక్ష్మి అమ్మవారికి ఆవిడ ఒక ఫోటో పెట్టి చెంచులక్ష్మి అమ్మవారు అక్కడ నివాసం ఉంటారని చెప్తారు. అక్కడ చెంచులక్ష్మి అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. చిన్న కేవ్ లాగా. రైట్. నా దగ్గర పిక్ లేదు. బట్ చెంచులక్ష్మి చిన్న గుహ అన్నమాట. అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ వాళ్ళు సేవించుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా అక్కడ రాజలక్ష్మి దేవి వారు, గోదాదేవి వారు, ఆళ్వారులు, అలాగే చాలా టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ కాంప్లెక్స్ లో వరాహస్వామి టెంపుల్ ఉంటుంది, హనుమాన్ ఉంటారు, గరుడ దేవ ఉంటారు కదండి, ఆళ్వార్ సన్నిధి, రాజలక్ష్మి తాయారు వారు, గోదాదేవి తాయారు వారు, వీళ్ళందరూ ఉంటారు. కొన్ని ఈ యొక్క క్షేత్రపాలక శివలింగాలు కూడా ఉంటాయి, హనుమాన్వి ఉంటాయి. అలాగే ఇక్కడ జరిగే ఇవేమిటి పండుగలేంటి, ఫెస్టివల్స్ అంటే బ్రహ్మోత్సవం చేస్తారు. అలాగే నరసింహ జయంతి చాలా ఘనంగా చేస్తారు. బ్రహ్మోత్సవం ఎప్పుడంటే వైశాఖ మాసంలో చేస్తారంట. సో దశమి నుంచి మళ్ళీ విధియ వరకు కూడా చేస్తారంట. ఒక 8 డేస్ చేస్తారంట. అలాగే ఎప్పుడైతే ఈ ఋష్యశృంగ ముని ఎవరైతే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి స్థాపించినప్పుడు కళ్యాణం చేశాడంట ఆయన స్వామికి. సో అందుకని ఇప్పటికీ కళ్యాణం చేస్తారు ఆయనకి. స్వామి వారి తిరు కళ్యాణం చేస్తారు దాన్ని ఉద్దేశించుకొని. అలాగే ఇక్కడ ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే 108 ప్రదర్శనలు చేస్తారంట డివోటీస్. సో 108 ప్రదర్శనలు చేస్తారంట. సో ఇంకేం చేస్తారు, మండల కార్యక్రమాలు 30 రోజులు దీక్ష కింద పాటిస్తారంట. సో ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, డోలోత్సవం, పవిత్రోత్సవం, అలాగే తిరుపతిలో చేస్తారు పవిత్రోత్సవం. అలాగే ధనుర్మాసంలో స్పెషల్ పూజలు, అలాగే సంక్రాంతి, ధను సంక్రాంతి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తారంట. సో ఇక్కడ ఒక అద్దాల మండపం అనేది ఉంటుందంట. అక్కడ పవలింపు సేవ చేస్తారంట స్వామికి. చాలా అద్భుతంగా జరుగుతుంది. రైట్. సో ఎక్కువ మన కృష్ణా, తెలంగాణ వాళ్ళు, అలాగే వివిధ ప్రదేశాల నుంచి అందరూ కూడా వస్తారు. సో ఎవరికైతే ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఎవరైనా ఈ యొక్క మానసిక రుగ్మతలున్నా, శారీరక రుగ్మతలున్నా, అలాగే మెయిన్ ఈ యొక్క భూత, పేత, పిశాచాల నుంచి పీడింపబడుతున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రార్థిస్తారంట స్వామిని. ప్రదక్షిణలు చేస్తారంట. అలాగే అక్కడ ఒక నిద్ర చేస్తారంట. ఆ కొండ మీద నిద్ర చేసి నరసింహస్వామిని ప్రార్థిస్తారంట. ఈ దుష్ట శక్తుల నుంచి మమ్మల్ని రక్షించండి అని. సో వాళ్ళందరికీ రిలీఫ్ కలుగుతుందంట. సో ఈ విధంగా చాలా మహిమాన్వితమైనది. సో ఈ యొక్క పంచ నరసింహ క్షేత్రాలు ఒకటి. అలాగే ఇది కూడా పంచ నరసింహ ఫార్మ్స్ లో 5 నరసింహ రూపాలలో ఇక్కడ స్వామి ఆరాధన అందుకుంటూ ఉంటాడు. సో ఇదండి ఈ రోజు మనం తెలుసుకున్న క్షేత్రం. వేదాద్రి లక్ష్మీ నరసింహ భగవానికి జై. బాలా నరసింహ భగవానికి జై. సాలిగ్రామ నరసింహ భగవానికి జై. వీర నరసింహకి జై.
శ్రీ యోగానంద నరసింహ భగవానికి జై. శ్రీ లక్ష్మీ నరసింహ భగవానికి జై. వేదాది క్షేత్రం కి జై. హరే కృష్ణ. మాతాజీ హరే ఆ? కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనం వేదాద్రి వస్తే మీరు చెప్పిన ఓ, ఐదుగురు స్వాముల్ని చూసుకోవచ్చు కదా మాతాజీ. ఐదుగురు కలిపి వేదాద్రి. 5 కూడా పంచ నరసింహ రూపాలలో వేదాద్రిపై కొంచెం కొలువు ఉన్నాడు. దూరం ఉంటారు. ఓన్లీ ఒకటి 5 కిలోమీటర్స్ దూరం, అది గరుడాచలం పైన, అంటే అది వీర నరసింహ స్వామి. హరే కృష్ణ మాతాజీ. వీర నరసింహ స్వామి ఏ తత్వానికి చెందారు? అగ్ని జల గుహలో ఉన్నాడు కదా ఆయన, గుహలో ఉన్నాడు కాబట్టి భూతత్వం అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళు. భూతత్వం మాతాజీ. భూతత్వం, గుహలో ఉంటాడు కదా ఆయన. కేవ్, అది ఒక కేవ్ లో ఉంటాడు ఆయన, వీర నరసింహస్వామి. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ శాలిగ్రామం అంటారంటే కొంచెం వివరించగలరా? స్వామి విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో ఆరాధన తీసుకుంటాడు కదండి. తులసి శాలిగ్రామ వివాహం కూడా మనం చేస్తాం కదా. ఎప్పుడైతే స్వామి ఒక తులసీదేవి చెప్తుంది కదా, నువ్వు పాషాణుడి కింద ప్రవర్తించావు కాబట్టి అటువంటి రూపంలో ఉండాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తారు, శాలిగ్రామ రూపాన్ని ధరిస్తాడు. ఆయన కూడా విష్ణువే కదండి. సో ఆ యొక్క రూపంలో ఆరాధన చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. చాలా కేర్ఫుల్ గా చేయాలి. శాలిగ్రామంలో ఉన్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా సివియర్ గా పాటించాల్సి ఉంటుంది. సో శాలిగ్రామ భగవానుడి కింద ఎలాగైతే పరమశివుడు శివలింగ రూపంలో ఎలాగైతే చేస్తాం, అలాగే విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో ఆరాధన తీసుకుంటూ ఉంటాడు. మన ఇక్కడ చూస్తే గోవర్ధన దగ్గర నుంచి అవి తెచ్చుకుని ఏం చేస్తాం, మనం గోవర్ధన కింద ఆయన ఆరాధన చేసుకుంటాం. అలాగే ఈ యొక్క గండకి రివర్ లో ఈ యొక్క శాలిగ్రామాలు ఉంటాయన్నమాట కదండి. అక్కడ ఎప్పుడైతే కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు, బట్ మన ఆచారాలను అడిగి తెచ్చుకుంటాం. ఎందుకంటే వెరీ కేర్ఫుల్ గా టెంపుల్లోనే మనం ఎక్కువ ఆరాధన చేస్తాం. పర్సనల్ గా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదండి. అంటే శాలిగ్రామము అంటే ఏంటనేది అర్థం కాదు. శాలిగ్రామం అంటే ఇందాక మీకు చూపించాను కదా, అంటే స్టోన్ ని పూజిస్తామని విడిగా కూడా చాలా సార్లు విన్నా. అదే ఇదిగో ఇది శాలిగ్రామం అంటే అదే అంటే మాతాజీ ఇప్పుడు అవును. అర్చామూర్తి ఎన్ని రూపాల్లో, 8 రూపాల్లో ఉండవచ్చు కదండి. ఈ యొక్క స్టోన్ రూపంలో ఉండవచ్చు, చెక్క రూపంలో ఉండవచ్చు, పటం రూపంలో ఉండవచ్చు, ఇసుకలో డ్రాయింగ్ అయిన అర్చామూర్తి మనోమయంగా చేయవచ్చు, మాణిక్యాలతో అయి ఉండవచ్చు, రైట్. ఆ విధంగా విగ్రహ రూపంలో కదండి. సో అదనమాట. సో ఈ విధంగా 8 రూపాల్లో ఉంటారు. సో ఇది కూడా శాలిగ్రామ రూపం కూడా ఒకటి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. వేదాద్రి నరసింహస్వామి గురించి చాలా చక్కగా వివరించారు మాతాజీ. జగ్గేపేట అనేది మా పుట్టినిల్లు మాతాజీ. హరి మీకు బాగా తెలుస్తుంది అయితే నాకంటే. చాలా మాతాజీ. కాకపోతే జ్వాలా నరసింహస్వామిని చిన్నప్పుడు వెళ్ళాను కానీ మాతాజీ, తర్వాత మెట్లెక్కలేక నేను అసలు వెళ్ళలేకపోయాను. ఈ రోజు మీ ద్వారా మళ్ళీ దర్శించుకున్నాను మాతాజీ. అసలు చాలా అనిపించింది మాతాజీ. అక్కడ ఒక విశేషం ఉంది. వాటర్ వచ్చినా సరే శాలిగ్రామ నరసింహస్వామి మునగడు మాతాజీ. అక్కడ మునగరండి. ఓకే, లేదు కానీ ఈయన మకర లింగేశ్వర స్వామి మునుగుతారు కదా, ఆయన కనపడదు కానీ మాత్రం అలాగే మకర లింగేశ్వర స్వామి వాటర్ లేనప్పుడే కనిపిస్తాడంట ఆయన. బట్ ఆయన క్షేత్రపాలకుడి కింద ఆయన రక్షిస్తూ ఉంటాడు. బట్ ఈయన ఎప్పుడు కనిపిస్తాడంట, కొంచెమైనా పైకి ఆ నామం వరకు అయినా కనిపిస్తాడు, తిరునామం. కనీసం ఒక 100 మీటర్ల పైన ఉంటాయి మెట్లు. అవి ఆ నీళ్లు అంతవరకు వచ్చినా సరే గుడి దగ్గరకు వస్తాయి. అయినా సరే శాలిగ్రామం నరసింహస్వామి కనిపిస్తారంట కదండి. అది విజిబుల్ గా నామం కనిపిస్తూనే ఉంటదంట. అవునవును, ఎప్పుడు కనపడతానే ఉంటది ఎంత వాటర్ వచ్చినా సరే. అవునవును, ఎందుకంటే కృష్ణా నది ఆ విధంగా వర్షిప్ చేసి. పక్కనే ఒక చిన్న గృహలాగా ఉంటుంది మాతాజీ. దాంట్లో నుంచి తెల్లవారుజామున వచ్చేసి సూక్ష్మ రూపంలో మునులు వచ్చి అక్కడ స్నానం ఆచరించి స్వామిని దర్శించుకొని వెళ్తారని కూడా ఒక ప్రతీతి ఉంటది మాతాజీ. మనం ఆ గృహ కూడా చూడొచ్చు మాతాజీ. మనం వెళ్ళినప్పుడు ఆ గృహను కూడా చూడొచ్చు. ఈ గరుడాచలం అనేది మాతాజీ, ఈ గరుడాచల క్షేత్రం అనేది
మా ఉమ్, చిన్న వయసులో అనుకునేవారు కానీ ఎవరు దర్శించటానికి అంత యోగ్యంగా ఉండేది కాదనమాట. అక్కడ వెళ్ళడానికి కానీ పరిసరాలు అంత అనుకూలంగా ఉండేవి కాదు. ఓకే అక్కడ ఓకే దగ్గర వాళ్ళు ఏదో ఒక 1/2 కిలోమీటర్ వాళ్ళు అట్లా 1 కిలోమీటర్ వాళ్ళు దర్శించుకునే వాళ్ళేమో నాకు తెలియదు. ఓకే అయితే అక్కడికి ఒక అజ్ఞాత భక్తురాలు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చారు. తను ఇప్పటికీ కూడా నాకు తెలియదు మాతాజీ. అవును ఆవిడ తెల్లగా ఉండేవారు. మా తెలుగు భాష మాట్లాడేవారు కాదు. ఇంగ్లీష్ ఆ, కూడా పొడి పొడిగా మాట్లాడేవారు. తన ఆ, పేరు వచ్చేసి బంగారు పళ్ళ బామ్మ అని పెట్టారు. ఓకే ఆవిడ అక్కడికి అజ్ఞాత భక్తురాలు అందరినీ వదిలేసి అక్కడికి వచ్చి తన శేష జీవితాన్ని అక్కడ ముగించుకొని తను అక్కడంతా కూడా డెవలప్ చేశారు. ఆవిడ వచ్చాక అక్కడంతా డెవలప్ అయింది మాతాజీ. వెరీ అక్కడికి కూడా నైస్ వెరీ నైస్. రూమ్స్ ఆమె ఆమె పుణ్యమే ఇవాళ మాతాజీ. మొన్న జయంతి రోజు కూడా దర్శించుకుని వచ్చారు మేము మాతాజీ. దర్శించుకుంటున్నాము అంటే అది ఆ బంగారు పళ్ళ బామ్మ ఓహో అనుగ్రహం. మొన్న జై జై. జయంతి రోజు కూడా వచ్చారు. నేను వెళ్ళాను మాతాజీ జయంతి రోజు. అవునా, వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ వండర్ఫుల్. అక్కడ భక్తితో ఒక నైట్ నిద్ర చేస్తే తెల్లారి ఆ. 3-4 గంటలకి నరసింహ అరుపులు వినపడతాయి మాతాజీ భక్తితో వింటే. అవునా, ఇంకొకటి నేను విన్నాను అక్కడ ఏవో ఉంటాయంట కదా, ఇవి బలి రాళ్ళు అని ఉంటాయంట కదా. Yes, ఆ బలి మాతాజీ. రాళ్ళ Yes. మీద 2 బటన్ వేళ్ళు పడితే మనం గనక ఆయన్ని ప్రార్థిస్తే ఆ బటన్ వేళ్ళు మనకు తెలియకుండానే 2 మూవ్ అయిపోయి ఒక చోటకి వస్తాయంట. అవును మాతాజీ కొండపైన. Yes, మాతాజీ. అవును మాతాజీ, అవును మాతాజీ వస్తాయి. అవునా, ఓకే. నేను విన్నాను, అది కూడా విన్నాను. చాలా మహిమాన్వితం. అంటే అక్కడ బలిపీఠం మీద వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థించి నరసింహ మీద ధ్యానం చేస్తే అవి వాళ్ళ ప్రమేయం లేకుండానే అవి వేళ్ళన్నీ కదులుతాయంట. మనం అందులో అనుకున్న ఒక కోరిక నెరవేరేది అయితే తిరిగి మాతాజీ, లేకపోతే తిరగకుండా ఉంటది అంతే. తిరగదంట కదా. సో అక్కడికక్కడే డిసైడ్ అయిపోద్దంట మనం అనుకుని జరుగుతుందో లేదో. నేను ఇంతకు ముందు నమ్మేదాన్ని కాదు మాతాజీ. నేను ఒక స్వయంగా చూశాను. ఆ, నేను ఒక ఓకే. నైట్ వెళ్ళి నేను స్వయంగా చూశాను. నాకు అరుపులు వినపడ్డాయి. వినిపించాయా? హరి హరి ఆయన అదంతా ఆయన ఉంటాడు, ఆయన కొండది. 4 గంటలకల్లా సెంచు వాళ్ళు మాతాజీ అక్కడ అభిషేకాలు చేసేది. అవునా, ఓకే ఓకే. జై జై. 4 గంటల వల్ల వాళ్ళు అభిషేకాలు బిందెలు తీసుకొని అవి సెంచోళ్ళు కొట్టుకుంటూ వస్తారు చూడండి. అది ప్రదర్శన చేస్తారు అవునవును అవును. 4 గంటలకి. వెరీ నైస్ వెరీ నైస్. ఏ ఊరు మాతాజీ ఇది? ఇది వేదాద్రి జగ్గైపేట దగ్గర, జగ్గైపేట కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా హైదరాబాద్ జగ్గైపేట దగ్గర. నుంచి 9 కిలోమీటర్లు. మనం చూసేటప్పటికి మాతాజీ 5-5:30 కల్లా పూలు పెట్టింటాయి మాతాజీ ఇక్కడ. అవునా, ఓకే. వెరీ నైస్ వెరీ నైస్. దేవతలు వచ్చి పూజ చేసి వెళ్తారంట అక్కడికి. ఓకే. మాతాజీ అక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు అనేసి ఒకటి ఉంటది మాతాజీ. బాగా ఎక్కువగా మెంటల్లీ డిస్టర్బ్డ్ వాళ్ళకి క్యూర్ మెంటల్లీ డిస్టర్బ్డ్ ఎక్కువ వెళ్తారంట కదా, అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తారంట. నిద్ర చేస్తారంట. బాగా ఉంటాయి 5 మాతాజీ. నిద్రలు 3 నిద్రలు అట్లా చేస్తారు మాతాజీ. ఓకే, 5 నిద్రలు 3 నిద్రలు. ఓకే, లేని టైంలో కూడా వెరీ నైస్ వండర్ఫుల్ వెరీ నైస్ వెరీ నైస్. వేదాద్రి నరసింహ భగవాన్ కి జై, ప్రహ్లాద మహారాజ్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గురు మహారాజ్ జై పతాక స్వామి మహారాజ్ కి జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి. హరి హరి బోల్.